3 పోర్షన్లు 3 వరుసగా పెట్టాను సార్. 1 2 3 కూడా ఇక్కడ ఇప్పుడు 4 సార్. ఈచ్ ఈజ్ 500 into 4 2 kilowatts. ఇప్పుడు నేను అడిగేదంటే ఇక్కడ ఇంకొంచెం ముందర పెట్టాను అనుకోండి, 3 పెట్టచ్చు సార్. 4 panels పెట్టచ్చు 6 ఇంకొక 2 యాడ్ చేయడమే చేయడం. ఒకటి చేశారనుకోండి, కనీసం 78,000 ఇచ్చామనుకోండి, మిగిలిన వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టుకున్నారు అనుకోండి, అదర్వైజ్ మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనట్ గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎంత చేయగలుగుతాం మరిగా వర్కౌట్ చేస్తాం. మనం అనుకుంది ఏంటంటే యావరేజ్ 2 kilowatt అయితే మనకు దగ్గర 60,000 సబ్సిడీ వస్తుంది. 1.1 lakh వరకు స్కీమ్ వస్తుంది. 40,000 మనము సబ్సిడీలోంచి అడ్జస్ట్ చేద్దాము అనే స్కీమ్ తో మొదలు పెట్టాము. మిగిలిన వాళ్ళకి ఏమనుకున్నామంటే బ్యాంక్ టైఅప్ చేద్దాము. ఈ బ్యాంక్ టైఅప్ చేసిన దాన్ని ఈ డిఫరెన్షియల్ యూనిట్స్ ఏ ఉన్నాయో ఆ యూనిట్స్ ది ఈ బ్యాంక్ లోన్ కింద అడ్జస్ట్ చేద్దాము అనుకున్నాం. దట్ వాస్ ద స్కీమ్. నేను ఒంగోలు ఇంకా వస్తే ఓకే అమ్మా, నిన్ను చూడాలనే వస్తే. థ్యాంక్ యూ. రండి, వద్దమ్మా వద్దు, నా పని చేద్దాం. రండి. ఇప్పుడు మీకు ఏ అవగాహన వచ్చిందా ఇంటి మీద? ఇప్పుడు మీ అనుభవం దీంట్లో మీకేం చెప్పారు మన వాళ్ళు, మీరేం అర్థం చేసుకున్నారు? సార్ మేము పర్ మంత్ 200 పైన ఇల్లు పే చేస్తాం సార్. ఇంక పైన మనము కరెంట్ ఆదా చేసుకుంటుంటే ఈ సూర్యుని వెలుతుల్లో మనకు పర్ డే 8 యూనిట్స్ దాంతో ఉత్పత్తి అవుతాయి సార్. ఆ 8 యూనిట్ లో మనము రోజుకు 2.5 యూనిట్ అట్లా వాడతాం సార్. అంటే ఒక 70 యూనిట్స్ అట్లా వాడతాము. మనకు 240 యూనిట్ల దాకా మనకు మన ఇంటి పైనే విద్యుత్ తయారైతుంది సార్. దాంట్లో మనకు ఆదా అవుతాయి సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నావు సార్? ఒక 70 యూనిట్స్ అంటే ఒక 140 యూనిట్లు సార్. 170 అంటే 2 రూపాయలు అట్లా ఇస్తారండి సార్. 340 రూపాయలు అట్లా మనకు ఆదా అవుతాయి సార్. మనం బిల్లు కట్టే పని లేకుండా కరెంట్ బిల్లు మనం వాడేదాన్ని బట్టి మనం కట్టే పని ఉండదు. 2 kilowatts సార్ ఇప్పుడు వాళ్ళు పెట్టింది. డిపార్ట్మెంట్ ఏమన్నా మంచి రేట్ డిపార్ట్మెంట్ సోలార్ ఎండి మనం రెడీ. ఇప్పుడు మన ఈ ఇంటికి ఈ ఇంటికి చెప్పండి, ఇప్పుడు 2 యూనిట్స్ పెట్టాం, 2 kilowatts, 60,000 సబ్సిడీ వచ్చింది. ఎంత ఖర్చు అవుతా ఉంది?